హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న సారీస్ ఇంకొక మంచి ఐటెంతో వచ్చేసాను అనమాట. మీకు వ్యాలంటైన్స్ డే స్పెషల్ అనమాట. చక్కగా మీకు చెప్పాను కదా, ఒక 3 days మీకు ఫుల్ డిస్కౌంట్ అనమాట. అసలు ఇంత ఆఫర్ అనేది మీ ఏ వీడియోలో కూడా చూడరు కూడా. నిన్న వచ్చేసి మనకి ఏం చేసాం, కోరత్ అసలు మంచి ఆఫర్. అది మీకు తెలుసు, నేను ఒరిజినల్ రేట్ ఏంటో నిన్న చెప్పిన రేట్ ఏంటో అనేది మీకు, అంటే మరీ 50% కాదు కానీ అండ్ జస్ట్ ఒక 35% 25% ఇప్పిస్తున్నాను, ఎందుకంటే ఫ్రెష్ స్టాక్ మీద. సో ఇప్పుడు ఇంకొకటి ఇదేంటండి చెప్పండి, మనం 10 days ప్యాకేజ్ చేసాము. ఎంత కాస్ట్ పెట్టాం మనం? 10,500 రూపీస్. ఇదేంటి శారీ? ప్యూర్ బెన్నీలో 125 కౌంటింగ్ 100% ఉంటుంది అండ్ హ్యాండ్లూమ్ అనమాట. ఇది వచ్చేసి ఎందుకు మీకు ఇలా స్పెషల్గా, మీకు వ్యాలంటైన్స్ డే స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే, మన లక్ అనుకోవాలండి. ఎందుకంటే మాకు హోల్సేల్ వాళ్ళు మాకు అంత హ్యాపీగా స్టాక్ పంపిస్తుంది అనమాట. సో ఇదేంటంటే మాకు వాళ్ళు హరిబరిగా మనీ ఇచ్చేస్తే టక్కున స్టాక్ పంపించేస్తామని చెప్పేసి, వాళ్ళకి మనీ అర్జెంట్ అయితే మనకి తగ్గించి చాలా 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 తగ్గించి పంపిస్తుంటే అదే తగ్గింపు రేటు మీ అందరికీ నేను ఇస్తున్నాను అనమాట. సో అంతేకాని ఇదేదో స్టాక్ నిలవన్నదో లేకపోతే ఎప్పుడో స్టాక్ కలర్ చూస్తే మీకు అర్థమైంటుంది, నేను ఎప్పుడు ఏ వీడియోలో చేయలేదని విషయం. అదేంటంటే ఒక్కొక్కసారి బెనిఫిట్ అండి, ఎందుకంటే కొంచెం వ్యూవర్స్కి అర్జెంట్ మనీ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మాలాంటి సేల్ చేసుకునే వాళ్ళకి హ్యాపీగా తక్కువగా ఇచ్చేస్తారు. ఆ తక్కువగా ఇచ్చినప్పుడు నేను క్యాచ్ చేసుకోవచ్చు పాయింట్ని, కానీ నేను అలా చేసుకోనండి. నేను జెన్యున్గా మనందరికీ, మన కస్టమర్స్ అందరికి ఇవ్వాలని ఎప్పుడు అలాగే అనుకుంటాను. సో అదే జెన్యున్గా నేను నిజంగా చెప్తున్నాను. అండ్ 125 కౌంటింగ్ హ్యాండ్లూమ్ అనమాట. మనకి చక్కగా తక్కువకి ఇచ్చేస్తారు, అదే రేటు మీ అందరికి ఇచ్చేస్తుంది అనమాట. సో హ్యాపీగా ఫీల్ అవుతాయి. మీరు ఎక్కడ ఏ వెబ్సైట్లో ఏ యూట్యూబ్ ఛానల్లో మీరు ఎక్కడ చూసినా కూడా ఈ రేట్స్ రావన్నమాట. ఎంజాయ్ చేయొచ్చండి. మన పెళ్ళిళ్ళకి గిఫ్ట్గా ఇవ్వచ్చు, గిఫ్ట్ పర్పస్ ఇవ్వచ్చు, దేనికైనా సరే సూపర్గా ఉంటుంది. ఫాలోయింగ్ మెటీరియల్ బెన్నీ అంటే చెప్పే పర్లేదు కదా, అంత చక్కగా ప్యూర్ హ్యాండ్లూమ్లో. ఈ జరీ కూడా చూడండి, మీకు చక్కగా ఉంటుందన్నమాట. అసలు ఇంకా చెప్పే పర్లేదండి. ఒక 10 days బ్యాక్ నా వీడియో చూస్తే, 10 days కూడా అయిందో లేదో నాకు తెలీదు, అండ్ 10,500 అది కూడా డిస్కౌంట్ సేల్లో పెట్టాను. ఈ రోజు వచ్చి అదే శారీస్ మన వ్యూవర్స్ పంపిస్తే, ఆ వ్యూవర్స్ పంపించిన సంతోషంలో మీ అందరికీ ఆ హ్యాపీనెస్ పంచుకోవాలనే ఉద్దేశంతో నేను హ్యాపీగా మంచి రేట్ ఇస్తున్నాను. ఎవరు మిస్ అవద్దు. చూడండి, ఇది వచ్చేసి మీకు బన్నీ అనేది ట్రెడిషనల్ లుక్. మనం పెద్దవాళ్ళమైనా ముసలి వాళ్ళమైనా ఎప్పటికైనా కట్టుకోవచ్చు. 18 years నుంచి 80, 90 years వరకు మనం ఎంత ఓపికంటే అంతవరకు కట్టుకోవచ్చు కాబట్టి. సో ఇది చూడండి, మంచి మెరూన్ రెడ్కి ఇప్పుడు వచ్చేసి ఈ స్నఫ్ కలర్ అనొచ్చు, బ్రౌన్ కలర్ అనొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇయర్ వచ్చేసి బాగా చాక్లెట్ కలర్ అంటున్నారు, ఒక బ్రౌన్ అంటున్నారు. ఈ ఇయర్ వచ్చేసి ఈ కలర్ ఉంది అంటున్నారు. సో కాంబినేషన్ అయితే చాలా బాగుందని వెయిట్ చేస్తారు అనమాట. చూడండి, ఇంకా బెన్నీ అంటే మీకు తెలిసిందే కదా, లైన్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు సేమ్ అనమాట, గ్యాప్ బార్డర్ వస్తుంది. ఇది ఓకే. కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి, మిస్ అవ్వద్దు. ఇది ఇంకో శారీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది, మంచి మెరూన్ రెడ్కి బ్రౌన్ కలర్ అనమాట. సో శారీ కాస్ట్ చెప్తాను అనమాట, మీకు మధ్యలో చెప్తానండి. మీరు ఇలాగే నేను మంచి అవకాశం, మనకి వ్యూవర్స్ మంచి అవకాశం ఇచ్చినప్పుడు మీకు నేను అవకాశాలు అందిస్తానండి. సో మన వీడియోని మాత్రం బాగా హిట్ చేయండి, ఎందుకంటే ఈ వ్యాలంటైన్స్ స్పెషల్ కోసం మీకు ఎన్నిసార్లు అంటే, దీనికి ఒక 3 days నుంచి కోరా శారీస్ ఇచ్చాను, కోరా తస్సర్స్ ఇచ్చాను. ఈ రోజు వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ బెన్నీ సిల్క్ కూడా ఇస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేవన్నీ మ్యారేజెస్ కాబట్టి గిఫ్ట్ పర్పస్గా కూడా ఇచ్చేయచ్చండి. నిజంగా చెప్తున్నాను, చూడండి వెయిట్ చూసిన అంటే తగ్గించాను కాబట్టి మీకు ఇంత వాదోపవాదంగా నేను చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అమ్మో మేడం ఎందుకు తగ్గిస్తున్నారా, ఏమైనా ప్రాబ్లం ఏమో అని అనుకుంటారని ఇంత కష్టపడి చెప్పాల్సి వస్తుంది. ఏ ప్రాబ్లము కాదు, అదే బెన్నీ, ప్యూర్ బెన్నీ 125 కౌంటింగ్ అండ్ ప్యూర్ హ్యాండ్లూము అండ్ ప్యూర్ జరీ. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ వాళ్ళు కొంచెం మనీ అర్జెంట్ అంటే మేము మనీ పంపించి మరి తెప్పించుకొని మీ అందరికీ ఈ అవకాశాన్ని ఇవ్వాలి. ఎందుకంటే వ్యాలంటైన్స్ డే స్పెషల్ కోసం నేను తగ్గించాలని ఎంతో ఇదిగా ఉన్నాను కాబట్టి. కాకపోతే నా స్వార్థం కూడా ఉందండి. ఇలాంటి స్పెషల్గా మనకి మంచి ఆఫర్స్ పెడితే నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, నాకు వ్యూయర్స్ పెరుగుతారు, నా ఛానల్ కూడా హై అవ్వాలని చెప్పే ఉద్దేశంతో నా స్వార్థం కూడా చాలా ఉంది. సో ఇది మీరు అర్థం చేసుకుంటారని, మీరు రేట్ కూడా చూసుకొని స్కిప్ చేయకుండా చూడండి, చాలా కలర్స్ ఉన్నాయి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను వేసుకున్న కలర్ కూడా ఇంకోటి ఉందన్నమాట. చూడండి, ఎంత బాగుందో చూడండి, కలర్ చూడండి, ఎంత గోల్డెన్ క్రీమ్ అనమాట. క్రీమ్కి మంచి గ్రీన్, ఈ కాంబినేషన్ వేస్తే ఉంటుందండి, అసలు మామూలుగా ఉండదు, అంత చక్కగా ఉంటుంది. ఇది సూపర్ కాంబినేషన్ కదా, ఎక్సలెంట్గా ఉంటుంది.
అండ్ బ్లౌజ్ వచ్చేసి మీరు ఫుల్ వర్క్ చేయించుకోవచ్చు, లేదంటే ఇలాగే ప్లెయిన్గా ఏదైనా వేసుకోవచ్చు, లేదంటే బెనారసీ ఏదైనా వేయించుకోవచ్చు అనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది శారీ కాస్ట్ వచ్చేసి 7490 రూపీస్ అండి. అసలు ఈ రేటు నిజంగా చెప్తున్నాను, మేము కొన్నప్పుడు కూడా లేదు. కానీ చెప్పాను కదా, వాళ్ళ అవసరం మన అదృష్టం అంతే. ఇంకా మీరు తప్పుగా అనుకోవద్దు, ఇంకా అంతకు మించి నేను చెప్పేది ఏం లేదు. అలాంటప్పుడు ఈ అవకాశాన్ని ఎవ్వరు వదులుకోవద్దు. ఐ మీన్ నేను కూడా తీసుకుంటాం, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేము తీసుకుంటున్నాము. సో చక్కగా 7490 రూపీస్ని ఎంజాయ్ చేద్దాం అనమాట. ప్యూర్ హ్యాండ్లూమ్ 125 కౌంటింగ్ వెన్నీలో. ఓకే, ఇది వచ్చేసి గోల్డెన్ క్రీమ్కి మంచి మెరూన్ రెడ్ అనమాట. మీకు సేమ్ వస్తుందండి. ఇక అంటే మీకు చూపించే పని లేదనుకుంటే జస్ట్ నేను ఇలా చూపిస్తాను, పళ్ళు ఇది లైన్స్ వస్తుంది, అండ్ మీకు బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది. ఇది ఇలా పెట్టి చూపిస్తాను, కాంబినేషన్ మీకు అర్థమైపోతుంది. గోల్డెన్ క్రీమ్కి మంచి మెరూన్ రెడ్ 7490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్, మంచి పింక్ కలర్కి మెరూన్ రెడ్ అనమాట. ఇది కాంబినేషన్, మంచి పింక్ కలర్కి మంచి మెరూన్ రెడ్ 7490 రూపీస్. మీకు తెలుసు కదా, ఇక పళ్ళు సేమ్ ఉంటుంది కదా, లైన్స్ అనేది మీకు కామన్ కదా. ఇదిగోండి, ఇక పళ్ళు లైన్స్ మనకి బెండింగ్ లైన్స్ ఎలా ఉంటుందో సేమ్ కామన్ అనమాట. 7490 రూపీస్. కానీ మళ్ళీ మీరు ఇదే రేట్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి, నిజంగా చెప్తున్నాను. మీరు ట్రై చేసి తప్పక కూడా అనుకోవద్దు. ఈ రేట్ అసలు 100% చెప్తాను. నెక్స్ట్ ఈ శారీస్ ఉన్నంత వరకు మాత్రమే నేను ఇస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ వచ్చే స్టాక్లో అసలు ఈ రేట్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే మనకి చెప్పాను కదా, మీకు హోల్సేలర్ పంపించారు, మీకు పంపిస్తున్నాను అంతే. నెక్స్ట్ వచ్చేసి మంచి కలర్ చూడండి, ఆరెంజ్ కలర్కి మంచి మెరూన్. ఆరెంజ్ కూడా బ్రైట్ ఆరెంజ్ కాదండి, చాలా చక్కగా లైట్గా ఉంది, నీట్గా ఉంది. ఇది కాంబినేషన్ 7490 రూపీస్. ఇది వచ్చేసి మన మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు సేమ్ అండి ఇలాంటి కాంబినేషన్స్ ఎక్కువ. బెన్నీ అంటే ఇది వచ్చేది అనమాట. అండ్ పట్టు లంగాలు కూడా వచ్చేది ఎక్కువ. అండ్ నాకు కూడా ఉందిలేండి, రత్నావళి బ్లూలో బ్లూ అనమాట, భలే ఉంటుంది. ఇట్లాగే సేమ్ బెన్నీ అంటే ఈ కాంబినేషన్స్ ఎక్కువ ఉండేది అనమాట ఓల్డ్ డేస్లో. ట్రెడిషనల్ కలర్ ఇది, మంచి కాపర్ సల్ఫేట్ బ్లూకి బ్లూ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఓలివ్ గ్రీన్కి నావీ బ్లూ. ఇది ఆలివ్ గ్రీన్కి, ఆలివ్ గ్రీన్ అనొచ్చు, పిస్తా గ్రీన్ అనొచ్చు, కానీ ఏ సేమ్ యాజ్ తీసి కనిపిస్తుందా లేదా? కొంచెం లైట్ కనిపిస్తుంది అంటే, కానీ మీరు ఇంకొంచెం బ్రైట్ ఎక్స్పెక్ట్ చేయండి. ఇది ఆలివ్ గ్రీన్ కి అండ్ పిస్తా గ్రీన్ కి మధ్యలో ఉంది. దానికి వచ్చేసి మంచి నావీ బ్లూ. ఓకే, వదిలేసి, నీకు రాదు, వదిలేసి. నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూకి మంచి గ్రీన్. ఇది అన్ని నీట్గా పేస్టల్ షేడ్స్. ప్రొఫెషనల్స్, ఏ ప్రొఫెషనల్స్ వాళ్ళకైనా కూడా ఇక బెన్నీ అంటేనే చాలా హాయిగా ఉండే ఐటమ్. మన ఫంక్షన్స్ కూడా వేసుకుని వెళ్ళిపోవచ్చు చక్కగా. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్కి మంచి పర్పుల్ అనమాట. అది కాదు, ఫోల్డింగ్ చూడు. మంచి పింక్ కలర్కి పర్పుల్ సేమ్ కనిపిస్తుంది. సేమ్ కాంబినేషన్ అండి, సేమ్ కాంబినేషన్. చిన్న స్టెప్ పెట్టుకున్న స్టైల్గా ఉంటుంది, సింగిల్ స్టెప్ వేసుకున్న స్టైల్గా ఉంటుంది శారీస్కి. నెక్స్ట్ వచ్చేసి చక్కగా లైట్ పిస్తా గ్రీన్కి మ్యాంగో గ్రీన్. పిస్తా గ్రీన్ కాదు మేడం, అది ఒక గ్రీన్. పిస్తా గ్రీన్ కాదు, సారీ, పిస్తా గ్రీన్ కాదు, ఇది పండిపోయిన సంపెంగ్ ఎల్లో కలర్. ఎస్, సంపెంగ్ ఎల్లోకి మంచి మ్యాంగో గ్రీన్. ఓకే, ఇది మీకు తెలుసు పెద్దగా అదే స్ట్రాంగ్ ప్రింట్ ఉండదు, హాయిగా లాంగ్ టూర్స్కి వెళ్ళొచ్చు, మన ఫ్లైట్లో జర్నీకి వేసుకెళ్ళచ్చు. ఏంటి 2 ఉన్నాయా? 2 ఎందుకు తీసుకున్నాం? ఇది చూడండి, ఇది పేస్టల్ షేడ్స్ కావాలంటే చక్కగా లైట్ గ్రీన్కి థిక్ గ్రీన్, సూపర్ కాంబినేషన్, ఏమో డీసెంట్ కాంబినేషన్ అనమాట ఇది. ఇలాంటి శారీస్ మీద మీరు ఏ ఆర్నమెంట్స్ అక్కర్లేదండి, చక్కగా చిన్న చిన్న బీడ్స్ పెట్టుకున్నా కూడా ఎంత క్లాసీగా ఉంటుంది. కొన్ని శారీస్కి అండ్ బీడ్స్ అండ్ చిన్న చిన్న చైన్స్ అండ్ బ్లాక్ పీసెస్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్కి నావీ బ్లూ.
నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కి బ్లూ. ఇది కూడా ట్రెడిషనల్ కలర్ అండి. వెన్నీ అంటేనే అంతకుముందు చెక్స్ అట్లా వచ్చేది ఈ కాంబినేషన్లో. మంచి పింక్ కి బ్లూ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కూడా సంపింగ్ ఎల్లోకి అండ్ బ్రిక్ రెడ్ వస్తుంది అనుకుంటా. సన్నగా కూడా కనిపిస్తామండి చక్కగా ఇలాంటి శారీస్కి. ఇది కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలా ఉంటుంది అనమాట. సంపింగ్ ఎల్లోకి ఒక బ్రిక్ రెడ్గా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది రత్నావళి బ్లూకి మంచి బ్లూ. ఇది కూడా ట్రెడిషనల్ కలర్. ఓల్డ్ డేస్లో ఎక్కువ పట్లంగాలు అవి ఉండేవి అండ్ పట్టు శారీస్ ఇవన్నీ అనమాట. కలర్ కాంబినేషన్ చాలా ఓల్డ్ ట్రెడిషనల్ లుక్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి మంచి గంధం ఎల్లోకి అండ్ మెరూన్ రెడ్. గంధం ఎల్లోకి మంచి మెరూన్ రెడ్. నెక్స్ట్ వచ్చేసి ఇది స్కై బ్లూకి ఇది ఒక రకమైన ఒక్క కలర్ అంటారండి. భలే ఉంది, డిఫరెంట్గా ఉంది కాంబినేషన్. చూడండి స్కై బ్లూ కూడా మీకు లైట్ స్కై బ్లూ అనమాట. ఒక పేస్టల్ షేడ్ అనుకోవచ్చు ఈ కాంబినేషన్. చాలా బాగుంది. దీనికి ఒక్క కలర్ నాకు తెలిసి ఇది 100% ఒక్క కలర్, కానీ మధ్యలో బాడీ కలర్ ఉందండి. యూనిక్గా ఉంది బాగా. ఇక పళ్ళులు అవి మీకు తెలిసిందే కదా. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ మోడల్. అయితే అక్కడ పడిపోయింది లక్ష్మి. నేను పెట్టా. నువ్వు పెట్టావా? మోడల్ అన్నీ అయిపోయింది సేమ్ మోడల్. ఇది సెకండ్ పీస్ కూడా ఉందటండి. అమ్మాయి చెప్పింది ఇందాక. ఇదే మనకి పండిపోయిన సంపెంగల్లోకి మంచి గ్రీన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కి బ్లూ కలర్. ట్రెడిషనల్ కలర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక లైట్ ఎల్లో కలర్. ఇది చూపించామా? ఇది చూపించామా? ఇది చూపించు. చూడండి ఈ కలర్ ఎంత డీసెంట్. కొంచెం బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ కలర్ కూడా చాలా నైస్ గా ఉంటుంది. సేమ్ మనకి హెన్నా పౌడర్ ఉంటుంది కదా, సేమ్ అదే పౌడర్ కి కొంచెం ఒక మెరూన్ షేడ్ అనమాట. థిక్ మెరూన్ కూడా కాదు, కొంచెం లైట్ మెరూన్ షేడ్. ఇలాంటివి పెళ్లి కూతురు చేసేటప్పుడు అట్లా మనం ఎక్కువసేపు ఉండాలి అనుకోండి, ఇలాంటివి జర్నీలో వెళ్ళాలి ఫంక్షన్కి అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ వేసుకొని వెళ్ళండి. అసలు నల్లగది శారీ ఇది ఎంతసేపు అయినా ఉంచుకోండి, హాయిగా ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఇది ఒక రకమైన డిఫరెంట్ బార్డర్ అండ్ ఆరెంజ్ కలర్కి మంచి స్నఫ్ కలర్. సూపర్గా ఉందండి. ఆరెంజ్ అంటే ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది లైక్. ఎందుకంటే జనాలందరూ ఎక్కువ అడుగుతున్నారు. తక్కువ కనిపిస్తుంది కంటే ఎక్కువ అడుగుతున్నారు జనాలు. ఆరెంజ్ కలర్కి మంచి స్నఫ్ అనమాట. సేమ్ మీకు పళ్ళు ఇంతే వస్తుంది. మీకు లైన్స్ పళ్ళు. బ్లౌజ్ సేమ్ వస్తుంది మీకు. ఇది ఒకటే కొంచెం థిక్ బోర్డర్ ఇచ్చినట్టున్నారు. ఇది వచ్చేసి ఇక ట్రెడిషనల్ కలర్కి మంచి ఎల్లో కలర్కి మెరూన్ కలర్. ఇది ఇవన్నీ కూడా 125 కౌంటింగ్ అండి. ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్, సారీ రోజు బెనారస్ చెప్పి ప్యూర్ బన్నీ సిల్క్స్ అనమాట. మీకు ఏంటంటే చెప్పాను కదా, వీవర్ మనకు అలా పంపించేసరికి మీకు హ్యాపీగా మనకి లక్కీగా ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్నఫ్ కలర్. స్నఫ్ కలర్కి పింక్ కలర్. ఇది చూడండి, ఈ కలర్ కోసం ఇప్పుడు ఇయర్ అయితే చెప్పాను కదా ఎంత బాగుంటుందో ఈ కలర్ వేస్తే మాత్రం. చక్కగా ఉంది. కింద పైన ఈక్వల్ బార్డర్. 7490 రూపీస్. ఇది ఒక రకమైన స్టైల్ అనమాట. కింద బార్డర్ మార్చేస్తారు. ఆల్రెడీ ఒకటి ఇవ్వమని లాస్ట్లో చూపిస్తాను వాళ్ళకి అర్థం అవ్వాలంటే. సో ఇది మంచి ఎల్లో కలర్ అండ్ పింక్ బార్డర్ అండ్ కింద వచ్చేసి ఎడ్జ్లో మనకి గ్రీన్ కలర్ అనమాట. ట్రెడిషనల్ కలర్ చక్కగా ఉంటుంది. ఇది మోడల్. ఓకే, పళ్ళు వచ్చేసి ఏమొస్తుందో నేను చూడలేదండి. ఇదిగో పళ్ళు మంచి రాణి పింక్, మెజెంటా పింక్ అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇక గ్రీన్. ఎందుకంటే కింద ఎడ్జ్లో గ్రీన్ ఇచ్చారు కాబట్టి గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారు, పింక్ పళ్ళు. బాగుందండి, కాంబినేషన్ చాలా బాగుంది. పెళ్లి కూతురు చేసేటప్పుడు కూడా కట్టుకోవచ్చు అనమాట. చక్కగా ఉంటుంది పిల్లలకి. మీకు డౌట్ వస్తే చెప్పడానికి ఇటువంటి నేను చెప్తాను.
మనకి ఒక 10 days బ్యాక్ అనుకుంటా 125 కౌంటింగ్లో చేశాను కదా, ఇదే శారీస్ వీవర్ మనకి చెప్పాను కదా మనీ కోసం అని చెప్పి పంపించారని చెప్పి హ్యాపీగా మీ అందరు కూడా అవన్నీ చూపించడం కోసం. ఇవి మీకు గుర్తుందా, జస్ట్ ఒక 1 week బ్యాక్ 10 days బ్యాక్ నా వీడియో ఉంది, కావాలంటే బ్యాక్ వెళ్ళి చూడండి. అండ్ 10,500 రూపీస్ శారీస్ ఇవన్నీ కూడా సేమ్ క్వాలిటీ సేమ్ కౌంటింగ్ కూడా. సో ఇది ఎందుకు చూపిస్తున్నానంటే శాంపిల్ కోసం మీకు. ఇవి ఇవ్వలేనండి ఎందుకంటే మాకు అప్పుడు వేసిన బడ్జెట్కి మీకు ఇచ్చాను, ఇప్పుడు వేసిన బడ్జెట్కి మీకు తక్కువకి ఇస్తుంది అనమాట. అదేంటంటే ఒక్కొక్కసారి మనకి లక్కీ అనమాట అది. నెక్స్ట్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్కి బ్లూ కలర్ చూడండి ఎంత బాగుందో. ఇది చాలా బాగుంది, మంచి రాయల్ బ్లూ అండ్ స్కై బ్లూ అండ్ పర్పుల్. అండ్ దీనికి ఏమొస్తుందో చూద్దాం. స్కై బ్లూ పళ్ళు అండ్ బ్లౌజ్ స్కై బ్లూ, ఎందుకంటే కింద ఎడ్జ్లో స్కై బ్లూ ఇచ్చాడా, లేదు బ్లౌజ్ కూడా మీకు స్కై బ్లూనే ఇచ్చారు, కాకపోతే హ్యాండ్కి బోర్డర్ ఇచ్చేసారు ఇలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా ఈ గ్రీన్ అనుకున్నాను, బాగుంది చాలా. ఇది ఒక రకమైన మనకు కొంచెం బ్రైట్ అనిపిస్తుంది కానీ వేస్తే చాలా నైస్గా ఉంటుంది. చూడండి గ్రీన్ కలర్కి మంచి బ్రౌన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి చూడండి లెవెండర్ కలర్కి ఇది ఒక మోడల్ అనమాట. ఇది ఒక మోడల్ 7,450 రూపీస్ 90 రూపీస్ సారీ. ఇది మంచి రాయల్ బ్లూ. ఈ రాయల్ బ్లూ అంటేనే మనకి కొట్టేసిద్ది అనమాట, బెన్నీ సిల్క్ అంటేనే రాయల్ బ్లూ అంటే బెన్నీ సిల్క్ అన్నట్టుగా. చూడండి ఇది ఓకే మంచి రాయల్ బ్లూ అనమాట, సూపర్గా ఉంటుంది. రాయల్ బ్లూకి స్కై బ్లూ అండ్ బార్డర్ కూడా మీకు అర్థమైంది కదా, ఈక్వల్ బార్డర్. అండ్ పళ్ళు కూడా ఇదే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది అనమాట. ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లో 125 కౌంటింగ్ అనమాట. అండ్ చక్కగా మనం ఎంజాయ్ చేయొచ్చు ఈ శారీస్ తక్కువ బడ్జెట్లో. అండ్ మన అంటే ఉంటాయి మన దగ్గర, బెన్నీలు లేకుండా ఎవరికి ఉండదు. ఒకవేళ లేకపోయినా అది చక్కగా మనకి మంచి తక్కువ కాస్ట్లో వస్తుంది కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా బెన్నీలు అనేది ఎన్ని ఉన్నా కూడా మనకి కబోర్డ్లో అసలు ఇబ్బంది అనిపించదు అనమాట. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ట్రెడిషనల్ శారీస్, బెన్నీ అంటేనే ఒక రకమైన బ్రాండెడ్ లాగా అనమాట. సో చూడండి ఎంత చక్కగా ఫాలోయింగ్ లాగా నీట్గా స్టెప్స్ కూడా ఎన్ని వచ్చాయో. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మంచి వీడియోస్ చేయాలి అంటే నా స్వార్థం కూడా ఉంది కాబట్టి నేను రిక్వెస్ట్గానే అడుగుతున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి. ఇంకొక జస్ట్ నిజంగా చెప్తున్నాను, దయచేసి మా ఇంటికి అదే హౌస్లోకి మనకి బార్గెనింగ్ చేయొద్దు. ఎందుకంటే మేము ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత తక్కువ ప్రాఫిట్ వేసి మన కస్టమర్ల కోసం మేము ఎంత ఇదిగా మేము చెప్తున్నా సరే ఈ హౌస్కి వచ్చి మళ్ళీ బార్గెనింగ్ అడుగుతున్నారు. దయచేసి నేను ఎవరిని పేరెత్తిని చెప్పండి కానీ ఎవరు దయచేసి లోకల్ వాళ్ళు మాత్రం నన్ను బార్గెనింగ్ అడగొద్దు. ఎందుకంటే నాకు బయట కస్టమర్స్కి నేను ఎలా రేట్ ఇస్తున్నానో వాళ్ళందరూ ఫోన్పే చేసి నేను శారీ పంపిస్తాను కాబట్టి అలాగే దయచేసి మీరు కూడా తీసుకోండి, అంతేకాని ఎవ్వరు అడగద్దండి. ఎందుకంటే ఇది మీరు రిక్వెస్ట్ అనుకోండి, ఒక విన్నపం అనుకోండి, ఏదైనా అనుకోండి. ప్లీజ్ దయచేసి నన్ను ఎవరు బార్గెనింగ్ అయితే చేయదనమాట. నేను నవ్వుతానే చెప్తున్నాను. సో మీరు కూడా ఇది నవ్వుతానే తీసుకోండి ఈ విషయాన్ని. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసి అందరికీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.